పండగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏ రకంగా వాళ్ళు పోలీసు దాష్టీకానికి గురయ్యారు. సో మీరు కూడా విద్యార్థి నాయకులుగా అనేక ఉద్యమాలు చేసి ఉన్నారు. నిన్న ఆ విద్యార్థులు చేసిన తప్పేంటి? సో ప్రజాపాలనకు అర్థం ఇదేనా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళ తెలంగాణ సమాజంతో పాటు అందరూ అడుగుతున్న పరిస్థితి. ఉగాది రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అక్రమంగా తీసుకుంటున్న సందర్భంగా ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ విద్యార్థి నాయకులపై అణిచివేత ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, మొత్తం యావత్ సమాజం మేధావులంతా కూడా ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పందించిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకిస్తూ ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆనాడు మీ నాయకురాలు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్న మీరు, ఇందిరమ్మ గారే ఆ యొక్క 2300 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తే ఈ ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులపైన అణచివేత ధోరణే కాకుండా హక్కుల గురించి అడిగితే భూములను కాపాడడం కోసం న్యాయపరమైన డిమాండ్ గురించి డిమాండ్ చేస్తే ఇలాంటి వేధింపులు చేస్తారా? ఇలా అక్కడ మహిళలను చూడకుండా, ఇలా మీరు చూపించారు కదా విజువల్స్, మహిళలను చూడకుండా ఎవరి కోసం అడుగుతున్నారండి? వాళ్ళు ఏమన్నా రాజకీయం చేస్తూ ఉన్నారా? లేకపోతే మా భూములు మాకు కావాలి, సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూములు తీసుకోవద్దు అంటూ ఉన్నారు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చింది రాజేష్ గారు అంటే, ఆనాడు ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాల భూమిని కేటాయించిన నాడు 1974లో ఆర్టికల్ 371DE కింద 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు పార్లమెంట్లో మరి దీని మీద చర్చ పెట్టి మరి ఇందిరాగాంధీ గారు ఈ యొక్క తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఉండాలని చెప్పి ఇస్తే, ఇవాళ మీరు ఆర్టికల్ 371D ప్రకారం ఇచ్చిన భూములనే గుంజుకుంటా ఉన్నారంటే ఇలా మీరు ఏం చెప్తా ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం అది టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వంది, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదంటా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు సంబంధం ఉంటుంది? ఇలా ఆనాడు చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంది అంటే, ఆనాడు ఇచ్చిన నాడు సేల్ డీడ్ చేసుకోలేకపోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంలో ఉన్న ఒక డిపార్ట్మెంట్కి ఇస్తే కూడా దాన్ని కూడా రిజిస్ట్రేషన్ లేదని చెప్పి గుంజుకోవడం, ఇది ఎట్లాంటి నీతిగా భావించాలి మనం? సో కాబట్టి ఇవాళ ఈ విద్యార్థుల పైన ఇలా ముఖ్యంగా ఈ తెలంగాణ పోలీసుల అరాచకం ఈ విద్యార్థుల పైన దీన్ని ఇలా మొత్తం సభ్య సమాజం వ్యతిరేకించడమే కాకుండా దీనిపైన డెఫినెట్లీగా ఆనాడు రాహుల్ గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి మరి ఆనాడు పెద్ద ఎత్తున కూడా వారికి సంఘీభావం తెలిపిన సందర్భం ఉన్నది. మరి ఈనాడు ఇట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను గుంజుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన బాధ్యత ఇలా తప్పకుండా ఉన్నది. ఇప్పటికే అనేక మంది రాహుల్ గాంధీ గారికి మరి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక తెలంగాణకు సంబంధించింది కాదండి, ఈ వివిధ రాష్ట్రాల విద్యార్థులు కూడా అక్కడ చదువుకుంటూ ఉన్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ భూములు గుంజుకోవద్దంటా ఉన్నారు. తెలంగాణ విద్యార్థులు ఒకరే కాదు, అనేక రాష్ట్రాల విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ భూములను గుంజుకునే విధానాన్ని మరి తప్పకుండా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.